గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకు నిన్న డిఎస్సి 2025 పీఈటీ ఎగ్జామ్ నందు అప్షేటింగ్ నందు మొత్తం 30 బిట్స్ అడగడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి బిట్, ఖోఖో గేమ్లో స్క్వేర్ల సంఖ్య అడిగారు, 8 ఉంటాయి. ఖోఖో మ్యాచ్లో టర్న్ల సంఖ్య అడిగారు, మొత్తం 4 ఉంటాయి. కబడ్డీ నందు టెక్నికల్ పాయింట్ను సూచించు గుర్తు ఏదని అడిగారు, ఓ లేదా సర్కిల్ అనవచ్చు. అలాగే కబడ్డీ నందు ఎండ్ లైన్ నుండి సిట్టింగ్ బాక్స్కి మధ్య దూరం అడిగారు, 2 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ టెన్నికాయిట్ నెట్ వెడల్పు అడిగారు, 70 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే బ్యాడ్మింటన్ ఎండ్ లైన్ నుండి సెంటర్ లైన్కి దూరం అడిగారు, 12 మీటర్స్ ఉంటుంది. బ్యాడ్మింటన్ గేమ్ నందు సెంటర్ లైన్ నుండి సర్వీస్ లైన్కి మధ్య దూరం అడిగారు, 1 మీటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వాలీబాల్ గేమ్లో చూసినట్టయితే వాలీబాల్ సెంటర్ లైన్ నుండి అటాకింగ్ లైన్కు మధ్య దూరం అడిగారు, 3 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ వాలీబాల్లో ఒక సెట్కి ఉండే టైమౌట్ల సంఖ్య అడిగారు. యాక్చువల్లీ అది ఒక సెట్కి అంటే 2 టైమౌట్సే వస్తాయి. మరి పేపర్ సెట్టర్ ఇచ్చేటువంటి ఆన్సర్ని బట్టి మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 2 or 4 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాఫ్ట్ బాల్ పిక్చర్ ప్లేట్ పొడవు ఇంటూ వెడల్పు అడిగారు, 24x6 ఉంటుంది. నెక్స్ట్ ఫుట్బాల్ యొక్క ఇంటర్నేషనల్ బాడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ను ఎవరు నిర్వహిస్తారంటే మనకు ఫీఫా అనేది నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఫుట్బాల్ గోల్ లైన్ నుండి పెనాల్టీ స్పాట్కు దూరం ఎంత, అది మీటర్లలో అడగడం జరిగింది. మీటర్లు అంటే 11 మీటర్స్ అవుతుంది, యాడ్స్ అంటే 12 యాడ్స్ అవుతుంది. నెక్స్ట్ ఫుట్బాల్ పెనాల్టీ ఏరియా అడిగారు, 44x18 యాడ్స్. నెక్స్ట్ హాకీ షూటింగ్ సర్కిల్ నుండి బ్రోకెన్ లైన్ లేదా డాటెడ్ లైన్లు ఎంత దూరంలో ఉంటుంది అని అడిగారు, 5 మీటర్స్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్బాల్ నందు చూసినట్టయితే గోల్ పోస్ట్ నుండి పెనాల్టీ త్రో లైన్కి మధ్య దూరం ఎంత అని అడిగారు, 7 మీటర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బాస్కెట్బాల్ గేమ్ గమనించినట్లయితే ఒకే ఒక బిట్ రావడం జరిగింది. మెన్స్ యొక్క బరువు అడిగారు, 580 నుంచి 620 గ్రామ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్రికెట్ నందు వికెట్స్ మధ్య దూరం అడిగారు, మీటర్స్లలో 20.12 మీటర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్మింటన్ గేమ్ నందు మనకు 2 ప్రశ్నలు అడగడం జరిగింది. కాక్ యొక్క బరువు అడిగారు, 4.74 నుండి 5.50 గ్రామ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్మింటన్ సింగిల్స్ కోర్టు మెజర్మెంట్స్ అడగడం జరిగింది, అది ఫీట్స్లో అడగడం జరిగింది, 44x17 ఫీట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ త్రోబాల్ రొటేషన్ ఆకారం అడిగారు, జెడ్ ఆకారంలో ఉంటుంది. వాలీబాల్ రొటేషన్ అడగడం జరిగింది, క్లాక్ వైజ్ ఉంటుంది వాలీబాల్ రొటేషన్ అనేది. నెక్స్ట్ మనకు ట్రాక్ అండ్ ఫీల్డ్లోకి వెళ్తే 400 మీటర్స్ ట్రాక్లో లైన్ విడ్త్ అడగడం జరిగింది, 1.22 మీటర్స్ ఉంటుంది. తర్వాత 300 మీటర్స్ స్టీపల్ చేజ్ రేస్ నందు వాటర్ జంప్స్ అడిగారు, 7 వాటర్ జంప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ హై జంప్స్ నందు ఈస్టర్న్ రోలు, వెస్టర్న్ రోలు, ఫ్లాస్బెరీ ఫ్లాప్ అనేవి దేనికి సంబంధించినవి అని అడిగారు, హై జంప్కి సంబంధించినవి. నెక్స్ట్ ఫ్లాస్బెరీ ఫ్లాప్ను ఏ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారని అడగడం జరిగింది, 1968 మెక్సికో ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. యుఎస్ఏకి చెందిన దేశమే ప్రవేశపెట్టింది. నెక్స్ట్ పారా ఒబ్రైన్ స్టైల్ ప్రవేశపెట్టిన దేశం ఏదని అడిగారు, ఇది కూడా యుఎస్ఏనే. మనకి హై జంప్లో అడిగింది ఫ్లాస్బెరీ ఫ్లాప్ను ఏ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారని అడిగారు, అంతే, 1968 మెక్సికో. డెకత్లాన్లో మొదటి రోజు జరిగే ఈవెంట్ ఏదని అడిగారు, 400 మీటర్స్ ఆన్సరు. తర్వాత జావలిన్ త్రో సెక్టార్ యొక్క కోణం ఎంత అని అడిగారు, 28.96 డిగ్రీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పారా ఒలింపిక్స్లో ప్రవేశపెట్టిన మొదటి క్రీడాంశం ఏది అని అడగడం జరిగింది, విలువిద్య అంటే ఆర్చరీ. చివరిది ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ నందు అంపైర్స్ ఎవరికి సహాయకులుగా ఉంటారని అడగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది నాకు కూడా కొద్దిగా డౌట్గా ఉంది. మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ క్షమించండి. థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్ వీడియో. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.